క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అందరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదులు షటిల్ బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ టోర్నమెంట్ శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. షటిల్ బ్యాడ్మింటన్ ఆడి పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పెళ్లూరి రమేష్, కోశాధికారి కర్రా హనుమంతరావు, వైస్ ప్రెసిడెంట్ స్వర్ణపాప, సీనియర్ న్యాయవాది డివివి త్రినాథ్, జాయింట్ సెక్రటరీ ధర్నాల కోట వెంకటేశ్వరరావు, లేడీ మెంబర్ పద్మిని, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే తప్పకుండా ఫోన్ అందరికీ నమస్కారం. ఈరోజు కాస్మోపాలిటన్ క్లబ్ ఇక్కడ రాజమహేంద్రవరంలో ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్, మన క్యారమ్స్, షటిల్ బ్యాడ్మింటన్, ఇంకా చెస్ కాంపిటీషన్స్, మిక్స్డ్ డబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఇనాగ్రేట్ చేసుకుని వాళ్ళు 2 days ప్రోగ్రామ్ కింద దీన్ని కండక్ట్ చేస్తున్నారు. వీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా 1944లో ఈ సేమ్ డే సెప్టెంబర్ 28న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో ఈ క్లబ్ని ఇనాగ్రేట్ చేయించడం జరిగిందని చెప్పారు. అలాగే అప్పటి నుండి కూడా అడ్వకేట్స్ అందరూ ప్లస్ 330 మెంబర్స్ ఇన్ దిస్ క్లబ్, దే హ్యావ్ బీన్ పార్టిసిపేటింగ్ ఇన్ సెవరల్ ప్రోగ్రామ్స్ అని చెప్పారు. అలాగే రీసెంట్ పాస్ట్ వరకు జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఆడేవాళ్ళు అని అన్నారు. మేము మా ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసేది, మేము ఇప్పుడు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళము. నాట్ ఓన్లీ అటెండింగ్ జ్యుడిషియల్ వర్క్, హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి ఆస్పెక్ట్స్లోని ఇదర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ లైక్ యోగా, మెడిటేషన్ కానివ్వండి, అలాగే గేమ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ పార్టిసిపేట్ చేస్తే మాకు కూడా బెటర్గా హెల్త్ ఇంప్రూవ్ అయ్యి దాని మీద వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి అవుతుంది. అలాగే ఈ క్లబ్ అసోసియేషన్ మెంబర్స్కి, ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే వాళ్ళకి, ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ అదర్ మెంబర్స్కి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ అదర్ మెంబర్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ నాకే అవకాశం ఇచ్చి నాతో ఇనాగ్రేట్ చేయించినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కొంచెం వెనక్కి వచ్చాను సార్. ఓకే సార్. నా పేరు తబల వీరేంద్రనాథ్ అండి. నేను రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు మా రాజమండ్రి బార్ అసోసియేషన్ నుంచి మా స్పోర్ట్స్ సెక్రటరీ కాశీ శ్రీనివాస్ గారు ఆధ్వర్యాన స్టేట్ షటిల్ టోర్నమెంటు, అలాగే స్టేట్ చెస్ టోర్నమెంటు, స్టేట్ క్యారమ్స్ టోర్నమెంటు బార్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇవాళ ప్రారంభిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అన్ని బార్ అసోసియేషన్ నుంచి చాలామంది ఈ 3 గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఇవాళ హాజరవుతున్నారు ఇక్కడికి. ఇవాళ రేపు కూడా ఇక్కడ ఈ కాస్మోపాలిటన్ క్లబ్ మాకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ ఆతిథ్యం ఇచ్చిన ఈ క్లబ్ అధ్యక్షుడు డివి త్రినాథ్ గారికి, అలాగే సెక్రటరీ గారికి, ఇతర సభ్యులకి మా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ టోర్నమెంట్లో అందరూ కూడా చాలా స్పోర్టివ్గా ఆడి విజేతలు ఒకరే అవుతారు, అందరూ విజేతలు అవ్వలేరు. కాబట్టి విజేతలు అవలేని వాళ్ళు కూడా విజేతలు అయినట్టు ఆనందపడి ఈ టోర్నమెంట్లో మనం ఎల్లకాలం ప్రొఫెషన్లో నిమగ్నం అయిపోయి మనం హెల్త్ రీత్యా మనం నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. కనీసం అప్పుడప్పుడు ఇలాగా జిల్లా వైడ్గా, స్టేట్ వైడ్గా టోర్నమెంట్స్ పెడితే అందరూ కూడా ఆహ్లాదకరంగా వచ్చి ఈ వీకెండ్ 2 రోజులు కూడా వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు ఈ టోర్నమెంట్స్ని మా గౌరవ ప్రధాన జిల్లా న్యాయమూర్తి అయిన శ్రీమతి గంధం సునీత గారు ఇనాగ్రేట్ చేసి వెళ్ళారు ఇప్పుడే. కాబట్టి టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. దీనికి మేము ప్రొఫెషనల్ ఎంపైర్స్ని కూడా మా స్పోర్ట్స్ సెక్రటరీ గారు అరేంజ్ చేయడం జరిగింది. అంతా నిష్పక్షపాతంగా
ఒక ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పరిచి వారి ద్వారా ఈ టోర్నమెంట్స్ని సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేస్తున్నాం. కాబట్టి మా అడ్వకేట్స్ అందరూ కూడా దీన్ని సహకరిస్తారని, చాలా స్పోర్టివ్గా ఈ 2 రోజులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. కాశీ శ్రీనివాసరావు అండి, రాజమండ్రి స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా ఉన్నాను. రాజమండ్రి బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా ఉన్నాను. ప్రజెంట్ మనం స్టేట్ వైజ్గా ఫస్ట్ టైము ఈ నెల 28, 29 ఈరోజు రేపు కూడా ఈ షటిల్ టోర్నమెంటు, చెస్, క్యారమ్స్ చాలా ఉత్సాహంగా జరగనున్నాయండి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది టీమ్స్, దాదాపు 100 టీముల దగ్గర వివిధ జిల్లాల నుంచి దాదాపు 200 మంది జనం వచ్చి ఉన్నారండి ఆడడానికి. ప్రజెంట్ ఈ ఈవెంట్ని మేము కండక్ట్ చేయడానికి ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి. దానికి డివి త్రినాథ్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే మా ప్రెసిడెంట్ గారు ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కూడా ఇందులో పాల్పంచుకొని చాలా ఉత్సాహంగా పనిచేసి ఈరోజు ఈ వాతావరణాన్ని తీసుకొచ్చామండి. కానీ ఫస్ట్ టైం కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే ఇప్పుడు బిజీగా ఉండే న్యాయవాదులు, న్యాయమూర్తులు, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మెంటల్ శాంక్షన్కి ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడం కోసం ఏదో విలిసిపోట్ మెంటల్గా కొంచెం ఉత్సాహంగా ఉండడం కోసమే ఈ పోటీలు మేము నిర్వహిస్తున్నాం. అంతే తప్ప మాకు ఇది అంటే మానసిక ఒత్తిడులు, ఆరోగ్యం కోసం మేము తప్ప ఇందులో ఉద్దేశం ఏమీ లేదండి. ఇది ఈ విధంగా ఎక్కడి నుంచో వచ్చి మాకు ఈ కోఆపరేషన్ని అందిస్తున్నందుకు కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చిన న్యాయవాదులందరూ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ క్లబ్బు దీనికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి, ఈ టోర్నమెంట్కి మా కాస్మోపాలిటన్ క్లబ్ ప్రెసిడెంట్ గారు డివి త్రినాథ్ గారు, అలాగే సెక్రటరీ గారు బొలుసు అమరాజ్ గారు కూడా మాకు సహకరించడం, చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా స్నాక్స్ అవి ఏర్పాటు చేసి మాకు ఏర్పాటు చేయడం కూడా మాకు ఆనందంగా ఉంది. అలాగే మేము 2018లో ఫస్ట్ టైం రాజమండ్రి బార్ అసోసియేషన్ నుంచి షటిల్ టోర్నమెంట్ ప్రారంభించాను. నేను స్పోర్ట్స్ సెక్రటరీగా ఉన్నప్పుడే అది కూడా బాగా సక్సెస్ అయిందండి. దాన్ని పురస్కరించి మేము కూడా రాజమండ్రి బార్ నుంచి ఇది ఫస్ట్ టైం మేము పెట్టడం జరిగిందండి. అలాగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రేపు ఈవినింగ్ 4 గంటలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి. 4:30 కల్లా చీఫ్ గెస్ట్గా మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి అలాగే గంధ సునీత గారు అటెండ్ అవుతారు. ఈరోజు మార్నింగే ఆవిడ జస్ట్ అది కొంచెం బిజీగా ఉండడం వల్ల, హైకోర్టు జడ్జిగా రావడం వల్ల ఇమీడియట్గా కొంచెం బిజీగా ఉండడం వల్ల వెంటనే వచ్చి ఆవిడ ప్రారంభించేసి ఇప్పుడే జస్ట్ వెళ్ళిపోయారండి.